ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? చివరి వారం 11వ మాసంలో నెక్స్ట్ వీక్ క్రిస్మస్ మాసము, ఆనందకరమైన మాసం. మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ మొదటి రాకడను జ్ఞాపకం చేసుకొని ఆరాధించే నెల, రెండవ రాకడకు సిద్ధపడే నెల. దేవుని స్తుతిద్దాం. మహాగణుడు అయిన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్త, నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాను. నీ మేలుకే వందనాలు, నీ త్యాగంకే వందనాలు. నీవు చిందించిన రక్తాన్ని బట్టి, నువ్వు మా ఎడల చూపిన అయా ఎలుగు ప్రేమను బట్టి, చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి వందనాలు. అయోగ్యులమైన అభాగ్యులమైన మా కొరకై అయా నీ యొక్క ప్రేమను కనుపరిచి, నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి మా ఆత్మీయ గుడ్డితనం నుండి విడిపించిన వాడాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, మమ్మల్ని సంపూర్ణులుగా నీలో ఐక్యము చేసుకొని నీ రాకడకు సిద్ధపరుస్తున్న మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని స్తుతులకు కారణభూతుడు అయిన యేసునామములో స్తుతి యాగాన్ని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట వ్రాయబడుతున్నది: మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ రోజున మనము ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా ఒక 10 minutesలో ప్రతి ఆశీర్వాదము అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఏది ఆ ఆశీర్వాదం అంటే, ఇహ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఈడ ప్రభు మాట్లాడట్లా. ఏ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, మన పరలోకానికి వెళ్ళటానికి సంబంధించిన ఈ భూలోకంలో మనం పొందుకునే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. లోకములో మన యొక్క శరీరానికి, మన మనస్సుకి, మన హృదయానికి కావలసిన ఈ లోక సంబంధమైన కోరికల కొరకు, ఆశల కొరకు ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లా. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి కారు కావాలి, వీటి గురించి, ఇలాంటి ఆశీర్వాదాల గురించి ప్రభు మాట్లాడలేదు. కానీ ఆయన ఈ లోకంలోనే మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమిటి, ఏం పొందుకున్నాం, ఆయన ఏం అనుగ్రహించాడు అనేది ఈడ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే, నెంబర్ 1 మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ కింద వచనంలోనే వ్రాయబడుతున్నాయి. 4 నుంచి 6 వచనాలు, 4, 5, 6 వచనాలు అవన్నీ కూడా కంబైన్డ్గా ఉన్నాయి. కనుక ఇందులో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో నుండి ఆ వచనాన్ని మనం చూస్తాం. 4వ లైన్లో ఉంటుంది. 4వ వచనం నుండి 5వ లైన్లో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మొదటిది ఏంటంటే, ఆయన మనలను తన కుమారులనుగా ఆయన చేసుకుని ఉన్నాడు, ఆయన స్వీకరించి ఉన్నాడు అని వ్రాయబడుతుంది. దేవుడు పాపులమైనటువంటి మనల్ని అంటే దేవునిని తిరస్కరించి, తృణీకరించి, ఆయన ఎదుట అవిధేయులైనటువంటి మనల్ని, ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం తెచ్చుకొని పాపములో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడట? క్రీస్తు ద్వారా తన కుమారులనుగా మనల్ని స్వీకరించాడు, అంగీకరించాడు, లేదా ఇష్టపడ్డాడు అనే మాటను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం. ఎలాగయ్యాము ఆయన బిడ్డలం? ఎలాగా అని అంటే, ఈ వచనాల్లోనే మనం కిందకు వెళ్తూ ఉన్నట్లయితే, ఒకటి విమోచన అనేది మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా మనకు విమోచన కలగజేశాడు. నీవున్న పాపం నుండి విమోచన, నీవున్న పాప జీవితం నుండి విమోచన, నువ్వు సాతాను బంధకాల్లో ఉన్నటువంటి నీకు ఆయన విమోచన కలగజేశాడు. రెండోది క్షమాపణ ఇచ్చాడు నీ పాపాలకి, విమోచన ద్వారా, అలాగే క్షమాపణ ద్వారా. అలాగే ఆయన ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, జ్ఞాన వివేచన అనుగ్రహించాడు. నీకు జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించాడంట. అంటే నువ్వు ఏ విధంగా విమోచించబడుతున్నావు, ఏ విధంగా నువ్వు క్షమాపణ పొందుకుంటావో,
ఆ క్షమాపణ కొరకు, ఆ విమోచన కొరకు నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు స్వీకరించబడటం కొరకే దేవుడు నీకు జ్ఞాన వివేచనాత్మనిచ్చాడు. అంటే నువ్వు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొనడానికి కావాల్సిన ఆ జ్ఞానాన్ని, ఆ వివేచన, ఆ వివేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది పాపము, ఇది మంచిది, ఇది చెడుది, ఈ విధంగా వెళ్తే మనం దేవుని బిడ్డలం కొంటాం, ఈ విధంగా వెళ్తే దేవుని చేత మనం తృణీకరించబడతాం అనేది నువ్వు తెలుసుకొనటానికి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే వివేచన కలగజేస్తూ ఉన్నాడు. ఆ వివేకాన్ని నువ్వు గుర్తించడానికి, మంచి చెడులని నువ్వు గుర్తించి నిర్ణయాలు తీసుకోవడానికి వివేచనాత్మ నీకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మనము ఏం చేయాలంట? దేవుని ఎదుట క్షమాపణ పొందుకునే వారంగా, దేవుని ఎదుట విమోచింపబడిన వారంగా ఉంటే ఆ క్రీస్తు రక్తంతో నీవు ఆయన కుమారుడుగా స్వీకరించబడతావు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదంని నువ్వు అనుభవించగలుగుతావు. ఎందుకంటే తండ్రి యొక్క సమస్తము కూడా నీవే. కొడుకుదే కానీ స్వాస్థ్యంలో భాగం కొడుకుకి కూతురికి వస్తుంది, కానీ బయట వారికి రాదు. ఇప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదాలు, తండ్రి యొక్క ఆనందాన్ని, తండ్రి ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించబడాలి. మరి ఎలా స్వీకరించబడతావు అంటే నువ్వు ఆయన రక్తంతో విమోచించబడాలి. నీ పాపములకు క్షమాపణ పొందుకోవాలి. ఆ రక్తంతో నువ్వు కడగబడి క్షమాపణ పొందుకోవాలి. కనుక ఆ మాట ఇక్కడ వ్రాయబడుతుంది. రెండవదిగా, కుమారులనుగా స్వీకరిస్తున్నవి కాకుండా మరి యొక్క ఆశీర్వాదం ఏమున్నది? ఇందాక నేను చెప్పిన మాట 11-12 వచనాల్లో ఆ మాట వ్రాయబడుతుంది. ఆ మాట 12 వచనము కింద నుండి పైన చూస్తే ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను అని వ్రాయబడుతుంది. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆ కింద ఫుట్నోట్స్లో స్వాస్థ్యముగా మనము ఉన్నాము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో మనము కుమారులుగా స్వీకరించబడ్డా, రెండవదిగా ఆయన క్రీస్తునందు ఆయన స్వాస్థ్యముగా మనం అంగీకరించబడ్డాం. ఇప్పుడు మనం దేవుని యొక్క ఆస్తి అయింది. కీర్తనకారు ద్వారా ప్రభు అన్నారు కదా, కుమారుడు లేదా బిడ్డలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. అంటే దేవుడు అనుగ్రహించే ఆస్తి, బహుమానం అని. అలాగే క్రీస్తు ద్వారా మనం కూడా దేవుని యొక్క బహుమానమై ఉన్నాం. దేవుని యొక్క బహుమానం క్రీస్తు ద్వారా మనం ఆయన స్వాస్థ్యముగా ఉన్నాం. కనుక మరి ఆయన స్వాస్థ్యంగా ఉన్న మన స్వాస్థ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటాం చెప్పండి? ఇప్పుడు మనకు 1 ఎకరం పొలం ఉంది. ఆ పొలాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? నిర్లక్ష్యంగా ఏమంటాము? దాని చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేస్తాం. అలాగే ఎవరైనా వచ్చి దాంట్లో కొంతవరకు భాగాన్ని కనుక ఆక్రమించాలని చూస్తే వాళ్ళ మీదకి మనం వెళ్ళిపోయి వాళ్ళని ఎదురించి ఇది మాది అని కగులాడి మన భాగాన్ని మనం సంపాదించుకుంటాం, మన భాగాన్ని మనం కాపాడుకుంటాం. అలాగే మనం ఆయన స్వాస్థ్యం, మరి ఈ స్వాస్థ్యాన్ని ఆక్రమించాలని, ఈ స్వాస్థ్యాన్ని దోచుకోవాలని దేవునికి విరోధి అయినటువంటి వాడు సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతిదినం కూడా ఈ స్వాస్థ్యాన్ని ఆక్రమించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాడు ఆక్రమించే సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు మౌనంగా ఉంటున్నావా? నువ్వు వాడికి లోబడిపోతున్నావా? నువ్వు నీ యొక్క భాగాన్ని పోగొట్టుకుంటున్నావా? లేదా నువ్వు దేవుని కొరకే జీవించడం కొరకు ఆ యొక్క శత్రువుని, ఆ అపవాదిని నువ్వు ఎదిరించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు ఆయన కుమారుడు కనుక నువ్వేం చేయాలా? నేను నా తండ్రి యొక్క ఆస్తిని కనుక నా మీద నీకు అధికారం లేదు, నా తండ్రికి తప్ప ఇదిగో ఈ భూమి పైన, ఈ స్వాస్థ్యం పైన నీకు అధికారం లేదని నీ యొక్క విరోధితో నువ్వు ప్రతిదినం కూడా ఫైట్ చేయాలి, వాడిని ఎదిరించాలి. మరి ఎదిరిస్తున్నావా? ఎదిరించి నువ్వు దేవుని ఎదుట యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకున్నావు. మూడవదిగా అక్కడ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, మూడవ ఆశీర్వాదం 11వ వచనంలో రాయబడుతున్నది. ఆయన ఏం చేశాడంట? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ముద్రింపబడితిమి అని వ్రాయబడుతుంది. మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆత్మ చేత ముద్రించాడు అని వ్రాయబడుతుంది. మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి బయట ఇది ఇప్పుడు నేనే ఉన్నా, నా పేరు రంగారావు కనుక రంగారావు నిలయము అని పేరు పెట్టుకున్నా. అంటే ఈ ఇల్లు రంగారావుది అని తెలియజేస్తుంది. అలాగే
దేవుడు తన ఆత్మచేత మనం ముద్రించాడు. అంటే ఇప్పుడు మనం ఏమైపోయాం? దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క ఆస్తి, ఆ దేవుని యొక్క బిడ్డలం, దేవుని యొక్క కుమారులం అని దేవుడు మనం ముద్రించుకున్నాడు. మరి ఆ ముద్ర తెలియచేయాలి అంటే ఈ లోకానికి నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు కనుపరుచుకోవాలి. ఎలాగా? నీ సాక్ష్య జీవితం, నీ ప్రవర్తన, నీ నడవడిక ద్వారా నువ్వు దేవుని యొక్క కుమారుడుగా ముద్రించబడ్డావని లోకానికి నువ్వు తెలియచేయాలి. అలాగే దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించే వ్యక్తిగా ఉండాలి. అదే ఇక్కడ ప్రభువు అంటున్నారు 14 వచనంలో సంచకరువు. ఆయన ఆ సంచకరువు అంటే మన సహాయం చేయవాడు. ఆయన సంచకరువుగా మన కొరకు ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించడానికి, మన సహాయం చేయడానికి, మనల్ని నడిపించడానికి, మన బలపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ చేత ముద్రించబడిన మనం, ఆత్మ మన సంచకరువుగా ఉండగా, మన సహకారిగా ఉండగా మనము ఆయన రాజ్యంలో ఉండటం కొరకే మనం సిద్ధపరుచుకున్నాం. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఆ క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం, ఒకటి ఆయన కుమారులుగా, రెండోది ఆయన స్వాస్థ్యంగా, మూడవదిగా ఆయనకి చెందిన వారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ 3 ఆశీర్వాదాలు మనం కలిగి వాటిని కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో ఉన్నాం. అటు భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించిన కాక ఆమె. మహాగణుడా, మహిమ కలిగిన మా గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తూ, ఇదిగో నాయన నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించావు, నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఎన్నుకున్నాం. నీ రాకడ వరకు నిత్య నమ్మకంగా అయ్యా మేము జీవించగలిగినట్లు అయ్యా, ఇదిగో అపవాది యొక్క ప్రయత్నాలను బట్టి మేము వాడికి అవకాశాన్ని ఇవ్వకుండా మీ రాకడకు సిద్ధపడి నిత్య రాజ్యం నుండి భాగ్యాన్ని మేము కలిగి ఉండినట్లు ఈ గ్రూప్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు మీ ఫలములతో నింపి వర్ధిల్ల చేయమని, నీ కృపాస్వరం వారి అవసరతలు వారిని అప్పగించి, బలహీనతలు అనారోగ్యాలను విడిపించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన నా మహిమార్థమై దీవించి ఆశీర్వదించునుగాక, ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ అందరూ దీవించునుగాక.